మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర. ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వం వహించగా, ఇందులో శ్రీలీల కథానాయికగా నటించింది. రవితేజ కెరీర్లో 75వ సినిమాగా వచ్చిన ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ధమాకా హిట్ తర్వాత మరోసారి శ్రీలీల, రవితేజ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించామని ముందు నుంచి చిత్ర యూనిట్ ప్రకటించింది. అలాగే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సైతం ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు రవితేజ, శ్రీలీల మిగతా నటీనటులు తీసుకున్న పారితోషికం వివరాలు ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతున్నాయి. ఇందులో వీరిద్దరు మాత్రమే కాకుండా నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్ కీలక పాత్రలు పోషించారు. అలాగే భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, ఈ చిత్రానికి 65 కోట్ల రూపాయలు వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు రవితేజ 25 కోట్లు రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు టాక్. అలాగే శ్రీలీల సైతం ఈ చిత్రానికి 5 కోట్లు రూపాయలు తీసుకున్నట్లు సమాచారం.